హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు మన వీడియో వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి అప్పటికప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలి. నేనైతే కొంచెమే ఇంట్లోకి తయారు చేస్తున్నాను, అప్పటికప్పుడు తినే విధంగా అనమాట. నేను మామిడికాయ అయితే తురిమి పక్కన పెట్టుకున్నాను చూడండి. అందులో కావాల్సినవి ఆవాలు, మెంతులు పొడి, చెనుల్లిపాయ రెమ్మలు 4 దంచి పెట్టుకున్నాను, కారము, సాల్ట్, తాలింపు దినుసులు, కరివేపాకు, జీలకర్ర ఉంటే వేసుకోండి. నా దగ్గర వేస్తున్నాను. ఈ విధంగా మామిడికాయ మొత్తం తురిమి ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. అయితే నేను ఈరోజు సగం మామిడికాయ మొత్తం ఒక కాయ తీసుకొని సగం ఏమో పులిహోర చేశాను, సగం అయితే పులిహోరలోకి చట్నీ చేసుకోవడానికి తురుము పెట్టాను. ఈ విధంగా తురుముకున్న మామిడికాయ తురుము పక్కన పెట్టుకొని తాలింపుకి బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. తాలింపు దినుసులు వేసుకోండి, కరివేపాకు, తాలింపు దినుసులు వేసి వేయించుకోవాలి. తాలింపు దినుసులు వేగిన తర్వాత చెన్నులపాయలు మనం దంచి పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసి వేయించుకోవాలి. మంచి స్మెల్ వచ్చే వరకు వేయించుకోండి. చెన్నులపాయ కూడా వేయించుకున్న తర్వాత మనం కారము, ఇదైతే మామూలు కారం కాదు, ఒట్టి కారం అనమాట, మిరపకాయ పొడి, గొడ్డు కారం అనమాట. ఆ కారం వేసుకున్నాను 2 స్పూన్లు. సాల్టు టేస్ట్కి సరిపడినంత వేసుకోండి. మరి ఆవు పిండి, మెంతిపిండి అయితే వేయించి దోరగా పౌడర్ చేసుకున్నాను, అది కూడా 1 స్పూనున్నర వేసుకున్నాను. మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత తాలింపులో వేసి ఒక 2 నిమిషాల పాటు వేయించుకోండి. సాల్టు, కారము, ఆవపిండి, మెంతిపిండి మొత్తం కలిపి వేయించుకోవాలి. నేనైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే వేసుకున్నాను. సాల్ట్ 2 స్పూన్లు కారం వేసానండి, స్పూనున్నర అయితే సాల్ట్ వేసుకున్నాను. మెంతిపిండి కూడా స్పూనున్నర వేసాను, ఆవపిండి, మెంతిపిండి కలిపి స్పూనున్నర వేసుకున్నాను. ఈ విధంగా అప్పటికప్పుడు తయారు చేసుకుని తింటే మామిడికాయ పచ్చడి, తురుము పచ్చడి అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ చేయండి. మన ఛానల్లో మీ వీడియోస్ కానీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మా స్పెషల్ వచ్చేసి మామిడికాయ తురుము పచ్చడి, పులిహోర అనమాట. పులిహోర, మామిడికాయ తురుము పచ్చడి. మీరు కూడా ట్రై చేయండి. ఏ విధంగా ఉందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్.